కదరా? సరే చెప్తా, గాంధీ మహాత్ముని గురించి చెప్తా. చెప్పు. సత్యం, అహింసలే ఆయుధాలుగా స్వాతంత్ర పోరాటం చేసి యావత్ భారతీయులను ఒక్కటిగా చేసి మనకి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహానుభావుడు మన గాంధీ మహాత్ముడు. పిల్లలు నిద్రలోనికి జారుకుంటారు. పిల్లల కళల్లో గాంధీ మహాత్ముడు. అవును, మీ గాంధీ తాతనే. పిల్లలు, ఏంటి సంగతులు, బాగున్నారా? ఏం బాగుంటాం తాతయ్య. తెల్లవారి 4 గంటలకు లేవాలి, తయారవ్వాలి. తిన్నా తినకపోయినా పుస్తకాలు కాదు పుస్తకాలు బస్తా ఆటోలోనో బస్సులోనో ఆ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం 5కో 6కో ఇంటికి రావాలి. మళ్ళీ హోంవర్క్లు, అసైన్మెంట్లు, పరీక్షలు, అంతా టెన్షన్. ఒక్కటే ఒత్తిడి తాతయ్య. అయ్యో, మీ ఊరు లేదా? ఉంది తాతయ్య. మా తల్లిదండ్రులే ప్రెస్టేజ్కి పోయి ఆ ప్రైవేట్ స్కూల్లో ఏదో చెప్పేస్తారని అక్కడ జాయిన్ చేశారు. మీ ఊర్లో ఉన్న స్కూల్ వదిలేసి ఎక్కడికో వెళ్ళి లక్షల ఫీజులు కట్టి చదువుకోవడం ఏంట్రా పిల్లలు? ఏం మీ ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఏ సౌకర్యం, అసలు టీచర్లే లేరు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి తాతయ్య. మా ఫ్రెండ్స్ చాలా మంది ఊళ్ళోనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉన్నారు. మా పేరెంట్స్ ఫాల్స్ ప్రెస్టేజ్కు పోయి మమ్మల్ని ఇంతలా ఇబ్బంది చేస్తున్నారు తాతయ్య. సరే పిల్లలు, నేను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకున్నాను. ఈ మండలంలో జిల్లాలో ఉన్న ఆటపాటలతో పాటు మంచి విద్యను అందిస్తారు. పిల్లల మానసిక శారీరక వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒత్తిడి లేకుండా విద్యా బోధన జరుగుతుంది. వేలకు వేలు ఫీజులు కట్టడానికి మీ తల్లిదండ్రులు అప్పుల పాలవ్వాల్సిన అవసరం ఉండదు. అవును తాతయ్య, మీరు చెప్పింది నిజమే. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మాకంటే మంచి ర్యాంకులు వస్తున్నాయి. అన్ని కాంపిటీషన్లకు వాళ్ళకే ప్రైజులు వస్తున్నాయి. వాళ్ళే మంచి ఉద్యోగాలు సాధిస్తారు. అవును పిల్లలు, లేవండి వెళ్ళి మీ తల్లిదండ్రులకు నేను చెప్పానని చెప్పండి. వినకపోతే కర్ర పట్టుకుని గాంధీ తాత వస్తున్నారని చెప్పండి. పదండి. Thank you children, thank you.